ఓకే అమ్మా. సో ఈరోజు మీకు యూట్యూబ్ ఎస్ఈఓ ఎలా చేయాలో ఒకసారి చూపిస్తాను మీకు. ఇక్కడ మెయిన్ ఏంటంటే మనకు యూట్యూబ్ ఎస్ఈఓ చేయడానికి నేను మీకు చూపించినట్టు విడైక్యూ లేదా ట్యూబ్ బడ్డీ, సో ఇలా కొన్ని మనకు టూల్స్ ఉన్నాయి. ఈ టూల్స్ యూజ్ చేస్తాం మనం. ఓకే. సో విడైక్యూ వచ్చేసి మనకు ట్యూబ్ బడ్డీ కానీ వీటిలో ఏదో ఒకటి ఏదైనా యూజ్ చేసుకోవచ్చమ్మా. మనం ప్రస్తుతానికి విడైక్యూ యూజ్ చేస్తున్నాము. సో విడైక్యూ ఒకసారి నేను ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఆల్రెడీ అప్లోడ్ చేసిన వీడియోస్కి అయితే మనం ఎలా చేయాలి, కొంతమంది ఏంటంటే ఛానల్లో మనం కంటెంట్ ఏం పెట్టాలనే దాని మీద కూడా దే విల్ డూ సమ్ ఎస్ఈఓ. ఎస్ఈఓ చేస్తారు. అది ఎలా అనేది ఒకసారి చూపిస్తాను. సో వన్స్ మీరు ఇక్కడ వీడియోకి లాగిన్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్ లో కీవర్డ్స్ ఉంటాయి చూసారా. ఈ కీవర్డ్స్ అనేది పెట్టుకుని సపోజ్ ఇప్పుడు మనం ఏదైనా వీడియో పెట్టాం అంటే హౌ టు క్రియేట్ ఏ ఫేస్బుక్ పేజ్. ఓకే, ఇది వీడియో అనుకున్నాం. సో హౌ టు క్రియేట్ ఏ ఫేస్బుక్ పేజ్ అని చెప్పేసి మనం జస్ట్ గో టు గూగుల్, సారీ యూట్యూబ్లోకి వెళ్ళి ఇక్కడ సెర్చ్ చేయండి. can see here how to create Facebook page అంటే మనకు how to create Facebook page, how to create Facebook page and earn money, how to create Facebook page for business. సో ఇవన్నీ కూడా దీనికి రిలేటెడ్ ఉన్న కంటెంట్ అనమాట. ఓకే, సపోజ్ నేను ఇది కాపీ చేసి వీడియోకి వెళ్ళి ఇది పేస్ట్ చేసి ఎంటర్ చేశాను. సో ఇమేజిన్ మన వీడియో వచ్చేసి హౌ టు క్రియేట్ ఫేస్బుక్ పేజ్ అనుకుందాం. వన్స్ మనం సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు చూడండి సెర్చ్ వాల్యూమ్ ఎంత ఉంది, కాంపిటీషన్ ఎంత ఉంది అని చూపిస్తుంది. ఓకే, సో సెర్చ్ వాల్యూమ్ మీకు ఆల్మోస్ట్ 49,000 అప్రాక్సిమేట్గా యావరేజ్గా మంత్లీ ఈ విధంగా ఉంది. అండ్ కాంపిటీషన్ ఏమో మనకు మీడియం కాంపిటీషన్ ఉంది. ఓకే, సో అదేవిధంగా మనకి ఇక్కడ ఏంటంటే ఎప్పుడు కూడా యూట్యూబ్ కొత్తగా క్రియేట్ చేస్తున్నప్పుడు మన ఛానల్ని కొంచెం ప్రమోట్ చేయాలన్నా, ఎస్ఈఓ చేసి మనం కొంచెం తొందరగా పైకి రావాలన్నా మనకు కంపల్సరీగా లో కాంపిటీషన్ కీవర్డ్స్ చూస్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అటుకులు పొక్కడి లేదా అటుకులు పొక్కడి అని తెలుగు ఇలా సెర్చ్ చేస్తాను నేను. చూడండి, అటుకుల పకోడీ అని తెలుగు అని సెర్చ్ చేస్తే ఫస్ట్ మనకు అమ్మ చేతి వంట ఛానల్ వచ్చింది. తర్వాత స్వాతిస్ కిచెన్ అని వచ్చింది. నెక్స్ట్ వే టు కుక్, నెక్స్ట్ 5 స్టార్ కిచెన్, శ్రావణీస్ కిచెన్. సో చాలా మంది అనుకుంటారు సార్ పెద్ద పెద్ద ఛానల్స్ ఆల్రెడీ ఉన్నాయి కదా, ఆ ఛానల్స్ బీట్ చేసి మన వీడియో పైకి తీసుకురాగలమా, ఈజ్ ఇట్ పాసిబుల్ అని చెప్పి అంటారు. ఇక్కడ అలా ఏం లేదమ్మా. యూ కెన్ సీ హియర్ మన వీడియోక్యూ ఎక్స్టెన్షన్ వాడడం వల్ల ఛానల్ ఓపెన్ చేయకుండానే ఏ ఛానల్లో ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారో ఇక్కడ చూపించేస్తుంది మనకు. ఓకే, సో ఇక్కడ చూడండి ఈ ఛానల్కి 4.3 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. వేరే స్వాతి కిచెన్స్కి 449 ఉన్నారు సబ్స్క్రైబర్స్. నెక్స్ట్ వే టు కుక్ 95 సబ్స్క్రైబర్స్ మాత్రమే ఉన్నారు. వేరే కిందకి మీరు చూసినట్లయితే శ్రావణి కిచెన్ అనేది 4.7 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. 5 స్టార్ కిచెన్ కూడా ఆల్మోస్ట్ 53,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మరి ఇవన్నీ కూడా పెద్ద పెద్ద ఛానల్స్ అనమాట. ఈ పెద్ద ఛానల్స్ బీట్ చేసి ఇప్పుడు ఇవి కేవలం 95 సబ్స్క్రైబర్స్ ఛానల్ ఈ వీడియో ఇప్పుడు థర్డ్ పొజిషన్ లో వచ్చింది. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఓన్లీ బికాస్ ఆఫ్ ఎస్ఈఓ. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఎస్ఈఓ చేసేటప్పుడు ఇఫ్ ఇట్ ఈస్ ఎ న్యూ ఛానల్ మనకి ఏంటంటే లో కాంపిటీషన్ క్యూ ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు కాంపిటీషన్ తక్కువ ఉండాలి. అట్ ద సేమ్ టైం వీలైనంత వరకు సర్చ్ వాల్యూమ్ కొంచెం బెటర్గా ఉంటే మంచిది అనమాట. ఓకే, అది మనకి బెనిఫిట్. ఇక్కడ లెట్ మీ షో యూ. ఇది మనం జస్ట్ క్రియేట్ చేసిన ఛానల్ అమ్మా. దీనికి ఈ ఒక్క వీడియోకి మాత్రమే మనం సేవ్ చేసాము. సో 4 years అగో పెట్టిన వీడియో. సో ఇది వీడియో అప్లోడ్ చేసినప్పుడు స్టార్టింగ్లో ఒక 1 week to 10 days ఎస్ఈఓ చేశాను దీనికి, ఈ వీడియోకి
అంతే. ఆ తర్వాత దీన్ని అసలు పట్టించుకోవడం కూడా మానేసాం. ఈవెన్ ఛానెల్ కూడా అసల వదిలేసాం అనమాట. జస్ట్ కోవిడ్ టైంలో స్టార్ట్ చేసిన ఛానెల్ ఇది. ఇంట్లో వాళ్ళకి జస్ట్ యూట్యూబ్ ఛానెల్ ఎలా చేయాలనేది మనకు తెలిసిన వాళ్ళకి నేర్పిస్తూ జస్ట్ క్రియేట్ చేసిన ఛానెల్ అనమాట ఇది. సో మరి కోవిడ్ తర్వాత మనకు లాక్‌డౌన్ అయిన తర్వాత అసలు దీంట్లో కంప్లీట్‌గా పట్టించుకోవడమే మానేసాం ఈ ఛానెల్‌ని. స్టిల్ ఈవెన్ దో ఆ వీడియో ఇప్పుడు మీకు 'అటుకులు పొక్కడి' తెలుగు అని కొడితే టాప్ థర్డ్ ప్లేస్‌లో వస్తుంది. అదే విధంగా సపోజ్ 'అటుకుల పొక్కడి' అని చెప్పేసి మనం ఇఫ్ యూ ఆర్ గోయింగ్ ఫర్ వీడియో ఇమేజెస్ ఈ వీడియో ఉన్న థంబ్‌నెయిల్ ఏదైతే ఉందో ఇదే వీడియో అనమాట. సో ఇమేజ్‌లో ఇదే ఫస్ట్ వచ్చింది. ఎవరైనా ఇమేజ్ మీద క్లిక్ చేశారనుకోండి. ఇఫ్ దే క్లిక్ ఆన్ ఇమేజ్ డైరెక్ట్‌లీ కమ్ టు యూట్యూబ్. యూట్యూబ్‌లో ఆ వీడియోకొస్తారు. సో ఇమేజ్ ఎస్‌ఈఓ కూడా ఉంటుందమ్మా. నేను మీకు ఇమేజ్ ఎస్‌ఈఓ కూడా మళ్ళీ చెప్తాను. ఇమేజ్ ఎస్‌ఈఓ ఎలా చేయాలి ఏందనేది. సో దానివల్ల కూడా మనకు బెనిఫిట్ అనమాట. సో ఇవంతా కూడా మనకు విడేక్యూలో కీవర్డ్స్‌లోకెళ్ళి ఫస్ట్ యూ హావ్ టు చెక్ ద కీవర్డ్స్. మనకు ముందు యూట్యూబ్‌లోకెళ్ళి ఫస్ట్ యూ హావ్ టు సెర్చ్ ఫర్ ద కీవర్డ్. మనం ఏ వీడియోకైతే ఎస్‌ఈఓ చేయాలనుకుంటున్నామో దానికి రిలేటెడ్‌గా ఉన్న కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం ఇక్కడ సెర్చ్ చేసి మనం సెర్చ్ చేసినప్పుడు డ్రాప్ డౌన్‌లో వచ్చిన కీవర్డ్స్‌ని తీసుకొని ఆ కీవర్డ్‌ని ఇక్కడ అనలైజ్ చేస్తాం. ఈ పర్టిక్యులర్ కీవర్డ్‌కి సెర్చ్ వాల్యూమ్ ఎంతుంది? కాంపిటీషన్ ఎంతుందని చెప్పేసి. సపోజ్ ఇఫ్ ఐ యామ్ రన్నింగ్ ఇన్ రియల్ ఎస్టేట్ అనుకోండి. రియల్ ఎస్టేట్ చేస్తున్నాను. సో బెస్ట్ ఓపెన్ ప్లాట్స్ ఇన్ హైదరాబాద్ లేదా ఓపెన్ ప్లాట్స్ ఇన్ హైదరాబాద్. సో బెస్ట్ ఓపెన్ ప్లాట్స్ ఇన్ హైదరాబాద్ సెర్చ్ చేస్తే యావరేజ్‌గా 1090.4% ఉంది వాల్యూమ్ సెర్చ్ వాల్యూమ్. అండ్ కాంపిటీషన్ వచ్చేసి వెరీ లో కాంపిటీషన్ 17.2. ఓకే. సో ఇలాంటి వాటికి మనం ఎస్‌ఈఓ చేసి వీడియోని తొందరగా పైకి తీసుకురావచ్చు. ఎందుకంటే లో కాంపిటీషన్ ఉంది కాబట్టి. ఇప్పుడు ప్లాట్స్ ఫర్ సేల్ ఇన్ హైదరాబాద్ దీనికి రిలవెంట్‌గా ఉండేటివి కొన్ని ఇక్కడ చూపిస్తుంటాయి మనకు. ప్లాట్స్ ఫర్ సేల్ ఇన్ హైదరాబాద్ అంటే ఇది 3000 ఉంది యావరేజ్ సెర్చ్ వాల్యూమ్. దానికన్నా సెర్చ్ వాల్యూమ్ ఎక్కువ ఉంది అండ్ కాంపిటీషన్ వచ్చి లో ఉంది. ఓకే. సో ఇలాగా వీ కెన్ డూ ద కీవర్డ్ రిసర్చ్. మనం ఎప్పుడైనా కీవర్డ్ రిసర్చ్ చేస్తే రిలవెంట్ కీవర్డ్స్‌లో ఇక్కడ కొన్ని చూపిస్తాయి. ఓకే. వీటిని బేస్ చేసుకొనే మనం ఎస్‌ఈఓ చేస్తాం. ఈ ఈ కీవర్డ్‌నే మనం మెయిన్‌గా టైటిల్ కూడా పెట్టుకుంటాం. ఓకే. ఏదైతే మనం టైటిల్ పెడుతున్నామో యూట్యూబ్‌లో ఆ టైటిల్ వచ్చేసి వి విల్ యూజ్ దిస్ కీవర్డ్ ఓన్లీ. ఈ కీవర్డ్స్ ఏమైతే వస్తున్నాయో ఆ కీవర్డ్ వచ్చేలాగే మనం టైటిల్ పెట్టుకుంటాం. ఓకే. సో అట్ ద సేమ్ టైమ్ మనకు కాంపిటేటర్ అనాలిసిస్ చేయాలనుకోండి. ఇప్పుడు ప్లాట్స్ ఫర్ సేల్ ఇన్ హైదరాబాద్ అనే కీవర్డ్‌తో మనం పైకి రావాలంటే ప్లాట్స్ ఫర్ సేల్ ఇన్ హైదరాబాద్ అదే కీవర్డ్ నేను యూట్యూబ్‌లో సెర్చ్ చేశాను. సెర్చ్ చేస్తే ఇక్కడ ఏ వీడియోస్ టాప్ వచ్చాయి ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇక్కడ కూడా మనకు వీడియోకి ఎక్స్‌టెన్షన్ వాడడం వల్ల దానివల్ల మనకు సెర్చ్ వాల్యూమ్ యావరేజ్‌గా ఎంత పర్సెంటేజ్ ఉంది, కాంపిటీషన్ ఎంత ఉంది, లో ఉంది. ఇవన్నీ కూడా మనకు కనిపిస్తుంటాయి. టాప్ రిలేటెడ్ ఆపర్చునిటీస్ దీనికి రిలేటెడ్‌గా ఉన్న కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి కనిపిస్తాయి. సో దీంట్లో ప్లాట్స్ ఫర్ సేల్ ఇన్ హైదరాబాద్ అనే కీవర్డ్‌కి హైయెస్ట్ వ్యూస్ ఎన్నున్నాయి, యావరేజ్ ఎన్నున్నాయి, సబ్స్క్రిప్షన్స్ ఎన్నున్నాయి. ఇక మొత్తం చూసుకోవచ్చు. అండ్ టాప్ ఛానెల్స్ ఏవైతే ఉన్నాయి సెర్చ్ టర్మ్ అవి కూడా ఇక్కడ చూసుకోవచ్చు మనం. సో దీంట్లో మనం ఇప్పుడు సెర్చ్ చేసిన వెంటనే ఇది ఫస్ట్ యాడ్ అమ్మా. స్పాన్సర్ అనేది యాడ్. ఇవన్నీ కూడా రీల్స్, షార్ట్స్ ఇవి. ఇది మనకి మెయిన్ వీడియో ఫస్ట్ వచ్చింది. ఈ భారత్ రత్న అనే వాళ్ళు వచ్చారు. 5 మినిట్స్ అగో 12K వ్యూస్ ఉన్నాయి వీళ్ళకి. ఇప్పుడు ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఏదైనా ఓపెన్ చేయండి. జస్ట్ ఓపెన్ అండ్ చెక్. ఎందుకంటే క్లాస్‌లో అయినా సరే మనం ఫస్ట్ ర్యాంక్ రావాలి అంటే ఆల్రెడీ క్లాస్‌లో ఎవరైతే ఫస్ట్ ఉన్నారో వాళ్ళని బీట్ చేస్తేనే మనం ఫస్ట్ వస్తాం. సో అదే విధంగా ఇక్కడ కాంపిటేటర్ అనాలిసిస్ ఏందంటే ఎవరైతే టాప్ వచ్చారో వాళ్ళని ఓపెన్ చేసి చూడండి. సో టాప్ వచ్చిన వాళ్ళని మనం ఓపెన్ చేసి చూస్తే ఏందంటే సో వాళ్ళు ఎందుకని టాప్ వచ్చారు? ఓకే. వాళ్ళ ఎస్‌ఈఓ ర్యాంకింగ్ ఎంతుంది? అండ్ వాళ్ళు ఏ కీవర్డ్స్ అంటే ట్యాగ్స్ ఏమి యూజ్ చేశారు? ఇవన్నీ కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు మనం. ఓకే. ఇప్పుడు నేను ఆ వీడియో ఓపెన్ చేశాను. ఇది ఓవర్ వ్యూ. ఇవన్నీ ఛానెల్ ట్యాగ్స్. ఈ ఛానెల్‌లో వాళ్ళు ఏమేం కీవర్డ్స్ పెట్టుకున్నారు. వీడియో ట్యాగ్స్ అయితే ప్రస్తుతానికి ఏం పెట్టలేదు. దేర్ ఇస్ నో వీడియో ట్యాగ్స్ హియర్. కంప్లీట్‌గా ఛానెల్ ట్యాగ్సే పెట్టుకున్నారు. హెచ్ఎండిఏ, ల్యాండ్స్, అపార్ట్మెంట్స్, విల్లాస్, ప్రాజెక్ట్స్, లగ్జరీ, కమర్షియల్ ఇట్లా ఇవన్నీ కూడా వాళ్ళు పెట్టుకున్న ట్యాగ్స్ అన్నమాట.
ఓకే. సో వీళ్ళకి వ్యూస్ ఎన్ని ఉన్నాయి యావరేజ్‌గా దీనికి ఎన్నొచ్చాయి ఇవన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఇదంతా కూడా కాంపిటేటివ్ అనాలిసిస్ అండి. ఇప్పుడు సపోజ్ ఇందాక నేను చూపించినట్టు వేరే కీవర్డ్ హౌ టు క్రియేట్ ఫేస్‌బుక్ పేజ్ ఇది సెర్చ్ చేసామనుకోండి. ఎవరు వస్తున్నారు ఫస్ట్? ఇది స్పాన్సర్డ్ మనం చూసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడి నుంచి వచ్చేటివన్నీ కూడా ఎస్‌ఈఓ ద్వారా వచ్చేటివన్నమాట. వీళ్ళు చూడండి టైటిలే హౌ టు క్రియేట్ ఏ ఫేస్‌బుక్ పేజ్ అని మాత్రం పెట్టారు. ఇంక వేరే ఏం పెట్టలేదు. ఓకే. జస్ట్ ఓపెన్ దిస్ వన్. సో నేను మీకు ఇందాక చెప్పాను కదా! మనకు కీవర్డ్స్ ఏవైతే హై సెర్చ్ వాల్యూమ్, లో కాంపిటీషన్ ఉందో ఆ కీవర్డ్‌నే మనం టైటిల్‌లో పెట్టుకుంటాం అని చెప్పేసి. సో ఇక్కడ మన టైటిల్‌ని కావాలంటే ఎక్స్టెండ్ చేయొచ్చు. హౌ టు క్రియేట్ ఏ ఫేస్‌బుక్ పేజ్ ఇన్ 2025 అని ఇట్లా ఏదైనా పెట్టుకోవచ్చు ఎక్స్‌టెన్షన్‌గా. ఇప్పుడు వీళ్ళది చూసినట్లయితే యావరేజ్‌గా ఏ టైం నుంచి ఏ టైంకి వీళ్ళకి గ్రాఫ్ ఎలా ఉందో చూసుకోవచ్చు. వ్యూస్ ఏ విధంగా ఉన్నాయి? సబ్‌స్క్రైబర్స్ ఏ విధంగా ఉన్నాయి? అండ్ ఛానల్ ట్యాగ్స్ వీళ్ళేం పెట్టారు? ఈ పర్టిక్యులర్ వీడియోకి ట్యాగ్స్ ఎంత పెట్టారు? టెక్ ఇన్సైడర్, T1, టెక్ సైన్స్ అని చెప్పేసి ఇలావన్నీ గూడా. ఓకే. సో, మనకిక్కడ మెయిన్ ఏందంటే కాంపిటీటర్ ఏ ట్యాగ్స్ పెట్టాడో అయి గూడా చూసుకోవచ్చు. అండ్ మెయిన్ మనకేంటంటే ఈ ట్యాగ్స్‌నే మనం యూజ్ చేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైమ్ ఇక్కడ మన కీవర్డ్స్ సెర్చ్ చేసినప్పుడు కొన్ని రిలేటెడ్ కీవర్డ్స్ చూపిస్తాయి గదా! ఇవి గూడా మనం యూజ్ చేసుకోవచ్చనమాట వీడియోకి. సో, లెట్ మీ షో యూ. ఇప్పుడు ఈ వీడియో ఒకటుంది. మనకు వీడియోలో మనం ఎంత ఎస్‌ఈఓ చేసినా సరే కంటెంట్ ఈస్ ద కింగ్ అమ్మ. చాలా మంది అనుకుంటారు. ఎస్‌ఈఓ చేసినా గానీ వ్యూస్ ఎందుకు రావట్లేదు? వ్యూస్ ఎందుకు రావట్లేదు? మీరెక్కడన్నా వేరే దగ్గర జాబ్ చేసినా సరే ఫస్ట్ వాళ్ళు అడిగే మాటేందంటే, మీరు యూట్యూబ్ ఎస్‌ఈఓగా జాయిన్ అయిన తర్వాత మీరు ఎస్‌ఈఓ చేస్తున్నారసల మా వ్యూస్ ఏం రావట్లేదు ఏంటి అని అడుగుతారు. ఓకే. ఎస్‌ఈఓ చేస్తున్నారా లేదా సరిగ్గా అనే దానికి ప్రూఫ్ ఏంటంటే, ఇప్పుడు సపోజ్ మనకు ఏదైనా ఒక వీడియో తీసుకొని దాని అనాలిసిస్‌లోకి వెళ్ళామంటే ఈ అనలిటిక్స్‌లో రీచ్‌లోకి వెళ్తే ఇంప్రెషన్స్ వస్తున్నాయి అంటే విచ్ మీన్స్ మనం కీవర్డ్స్ మంచిగా పెట్టినట్టే. ఓకే. ఇఫ్ ఇంప్రెషన్స్ ఈస్ కమింగ్ గుడ్ మనకు కీవర్డ్స్ బాగా పెట్టినట్టే. అండ్ ఆ ఇంప్రెషన్స్ ఇంకా ఎక్కువ పెరగాలంటే ఏందంటే కంటెంట్ మీద ఉంటుంది మెయిను. సో, ఫస్ట్ ఎప్పుడు గూడా మనం పెట్టే కీవర్డ్స్ ఇంపార్టెన్స్. కీవర్డ్స్ బట్టి ఎస్‌ఈఓ చేసేదంతా గూడా మాక్సిమం అంటే ఒక 30% టు 40% అన్నమాట. రిమైనింగ్ 60% టు 70% కంటెంట్‌లో ఉండాలి. కంటెంట్‌లో అంత ఎఫెక్టివ్‌గా లేదు అంటే, మనం ఎంత ఇరగదీసి ఎస్‌ఈఓ చేసినా సరే యూ వోంట్ గెట్ దట్ మచ్ ఆఫ్ వ్యూస్. అదే కంటెంట్‌లో మంచి కంటెంట్ ఉంది అనుకోండి, ఆ వీడియోలో మంచి కంటెంట్ ఉంది అన్నప్పుడు ఆటోమేటిక్‌గా ఆ వీడియోని ఎక్కువ సేపు చూడడం గానీ, లేదా లైక్స్ చేయడం గానీ చేస్తారు. అప్పుడు ఆటోమేటిక్‌గా అది రికమెండేషన్స్‌లోకెళ్తుంది. ఓకే. ఇప్పుడు ఈ వీడియో చూడండి. దీనికి యావరేజ్ వాచ్ టైమ్ 2.33 మినిట్స్ చూస్తున్నారు. యావరేజ్ వ్యూ డ్యూరేషన్ 9.39. సో, వాచ్ అవర్స్ మీకు 6200. ఇది యాక్చువల్‌గా ఈ ఛానెల్‌లో ఇప్పుడు ఏదైతే మనకు చూపిస్తున్న ఛానెల్ ఉందో, ఈ ఛానెల్ పెట్టిన తర్వాత ఆల్‌మోస్ట్ ఒక 20 వీడియోస్ దాకా అప్‌లోడ్ చేసాము. 20 వీడియోస్ అప్‌లోడ్ చేసిన తర్వాత 21st వీడియో అనుకుంటా ఇది. ఈ ఒక్క వీడియో వల్ల ఛానెల్ మానిటైజ్ అయిపోయింది. అంటే 1000 సబ్‌స్క్రైబర్స్, 4000 అవర్స్ వాచ్ టైమ్ కావాలి గదా! ఆ 4000 అవర్స్ వాచ్ టైమ్ అంతా గూడా ఓవర్ ద నైట్ రాత్రికి ఛానెల్ మానిటైజ్ అయిపోయింది. మీకు ఒకసారి గ్రాఫ్ చూపిస్తాను చూడండి. ఇది యాక్చువల్లీ ఈ వీడియో అప్‌లోడ్ చేసింది ఎప్పుడు అంటే డిసెంబర్ 21 10/8 మార్నింగ్ 10:00 డిసెంబర్ 21 మార్నింగ్ 10:00 అప్‌లోడ్ చేసిన వీడియో ఈవినింగ్ దాకా కూడా పెద్దేం మనకు రాలేదమ్మా. ఈవినింగ్ దాకా కూడా అప్రాక్సిమేట్‌గా మనకు లెట్ మీ షో యూ. ఈవినింగ్ ఐ థింక్ మనకొక 18 వ్యూసో, 19 వ్యూసో ఏమో ఉన్నాయి. సో, 21 మనం 10:00 అప్‌లోడ్ చేసాం కదా! 22 మార్నింగ్ 10:00 చూడండి ఎన్నున్నాయో. 1,17,875 వ్యూస్ ఉన్నాయి. ఓకే. 21 డిసెంబర్ 10:00కి 0 అప్పుడే అప్‌లోడ్ చేసాం. నెక్స్ట్ డే 10:00 కల్లా 1,17,000 వ్యూస్ వచ్చాయి. ఓవర్ ద నైట్. సో, అదెందుకు ఆ టైంలో వచ్చిందంటే
కరెక్ట్ టైంలో కరెక్ట్ వీడియో విత్ కరెక్ట్ థంబ్‌నెయిల్‌తో గనక మనం పెట్టినప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు మనకు 'బిగ్ బాస్‌లో' పల్లవి ప్రశాంత్ అరెస్ట్ అనేది పెద్ద హైలైట్ అయింది ఆ టైంలో. పెద్ద న్యూస్ అనమాట అప్పుడు. సో, ఆ టైంలో న్యూస్‌లో ఏందంటే, అది మనకు ట్రెండింగ్ ఉన్న న్యూస్ బయట మార్కెట్‌లో. అదే టైంలో వీడియో అప్‌లోడ్ అవ్వడం కరెక్ట్ టైంలో, అట్ ద సేమ్ టైమ్ ఆ వీడియోలో కంటెంట్ ఉండడం అండ్ థంబ్‌నెయిల్ కూడా చూడండి చాలా అట్రాక్టివ్‌గా ఉంటుంది. నిజాలు బయటపెట్టిన స్నేహితులు పల్లవి ప్రశాంత్ అరెస్ట్ అని చెప్పి. సో, ఈ టైప్ ఆఫ్ కొంచెం క్యాచీగా ఉండే థంబ్‌నెయిల్ టెక్స్ట్ పెట్టేసి మనం గనక పెడితే, ఈ థంబ్‌నెయిల్ కరెక్ట్‌గా ఉందా లేదా అనేది మనకు ఇక్కడ రీచ్‌లో ఉంటుందన్నమాట. ఇంప్రెషన్ క్లిక్ త్రూ రేట్ గనక తక్కువ ఉంది అంటే థంబ్‌నెయిల్ బాగలేదని అర్థం. థంబ్‌నెయిల్ అండ్ టైటిల్. క్లిక్ త్రూ రేట్ గనక బాగుంది అంటే థంబ్‌నెయిల్ బావుందని. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం వీడియో అప్‌లోడ్ చేసిన తర్వాత ఎవ్రీ వీక్లీ వన్స్ ఒకసారి మనం ఈ రిపోర్ట్స్ చూసుకుంటూ ఉండాలి. ఓకే. లాస్ట్ 7 డేస్ రిపోర్ట్ ఏంది? లాస్ట్ 10 డేస్ రిపోర్ట్ ఏంది? కస్టమ్ రిపోర్ట్ కూడా చూసుకోవచ్చు ఇక్కడ. ఓకే. సో, మనకిక్కడ 2020 గదా! నెక్స్ట్ వచ్చేసి 21st month. You can see the graph here. 20th 34 వ్యూస్ ఉంటే, అది మనకు 21st కల్లా ఇన్ని వ్యూస్ అయినాయి. చూసారా? సో, అట్లా మనకేంటంటే ఎవ్రీ వీక్లీ మనకు లాస్ట్ 7 డేస్ రిపోర్ట్ ఎలా ఉంది? ఇట్లా వీక్లీ రిపోర్ట్ చూసుకోవచ్చు. గాట్ ఇట్? సిన్స్ పబ్లిష్డ్. సో, మనం ఎవ్రీ వీక్ రిపోర్ట్ చూసినప్పుడు ఏంటంటే, ఇంప్రెషన్స్ ఎన్నొచ్చాయి చెక్ చేసుకోవాలి. ఇఫ్ ఇంప్రెషన్స్ తక్కువొచ్చాయంటే, మీకు కీవర్డ్‌లో ఇక్కడ డీటెయిల్స్‌లోకెళ్ళి టైటిల్, డిస్క్రిప్షను అట్ ద సేమ్ టైమ్ ఈ ట్యాగ్స్. ఇక్కడ చూడండి అసలు ట్యాగ్స్ కూడా పెట్టలేదు అట్‌లీస్ట్ ఈ వీడియోకైతే. ఎందుకంటే, ట్రెండింగ్ ఉన్న వీడియోకి మనం ట్యాగ్స్ పెట్టకపోయినా ఎళ్ళిపోతాయి. ఇందాక మీకు చూపించాను కదా! ఓపెన్ ప్లాట్స్ ఇన్ హైదరాబాద్ అని చెప్పేసి చూపిస్తే దానికి యాక్చువల్లీ హి డిడ్ంట్ పుట్ ఎనీ ట్యాగ్స్ ఫర్ ద వీడియో. ఈవెన్ దో అతను టాప్‌లో ఎందుకొస్తున్నారంటే వాచ్ అవర్స్‌ని బేస్ చేసుకొని. ఓకే. కంటెంట్ అండ్ వాచ్ అవర్స్ బేస్ చేసుకొని. దానికి ఎన్ని లైక్స్ వచ్చాయి? ఎన్ని కమెంట్స్ వచ్చాయి? లైక్స్ అండ్ కమెంట్స్ వస్తున్నాయంటే విచ్ మీన్స్ పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్. ఇప్పుడు చూడండి 2091 లైక్స్ వచ్చాయి దీంట్లో. సో, లైక్స్ ఎక్కువ వస్తూ ఉండే కొద్దీ ఆటోమేటిక్‌గా మన వీడియో రికమెండేషన్స్‌లోకెళ్ళిపోతుంది. అట్ ద సేమ్ టైమ్ వాచ్ అవర్స్ కూడా. ఎక్కువ సేపు యావరేజ్ వాచ్ టైమ్ బాగా ఉంది దీనికి. ఎక్కువ సేపు చూస్తున్నారు వీడియో అంటే కంటెంట్ బావుందని చెప్పి యూట్యూబ్ ఆటోమేటిక్‌గా మన వీడియోని రికమెండ్ చేయడం స్టార్ట్ చేస్తుందన్నమాట. ఓకే. సో, ఎప్పుడూ గూడా మన రీచ్‌లో ఇంప్రెషన్స్ రావట్లేదు అంటే వి హావ్ టు చేంజ్. ఏంటి? టైటిల్, డిస్క్రిప్షను అండ్ ట్యాగ్స్ దీంట్లో ఉండేటివన్నీ గూడా చేంజెస్ చేయాలి. ఇన్ కేస్ ఇంప్రెషన్స్ మనకు బాగొస్తున్నాయి. కానీ వ్యూస్ రావట్లేదు అంటే అప్పుడు సీటీఆర్ పర్సెంట్ ఎంత ఉందో చూసుకోవాలి. సీటీఆర్ పర్సెంటేజ్ గాని తక్కువుందనుకోండి, మనం థంబ్‌నెయిల్ చేంజ్ చేయాలి. ఇది మెయిన్ ఇంపార్టెంట్ అమ్మా. చాలా మందికి తెలీదు. ఏదో ఎస్‌ఈఓ చేయాలి అంటే చేసేస్తారు అని చెప్పేసి అనుకుంటారు గానీ, టైటిల్ పెట్టాము, డిస్క్రిప్షన్ పెట్టాము, కీవర్డ్స్ పెట్టేసామని చెప్పి అనుకుంటారు గానీ, బట్ రియల్ ఎస్‌ఈఓ ఏందంటే, మనం ఎన్ని చేసినా సరే ఇఫ్ కంటెంట్ ఈస్ నాట్ గుడ్ కంటెంట్‌లో గనక అంత దమ్ము లేదు అంటే, మనం ఎంత ఎస్‌ఈఓ చేసినా వేస్టే అన్నమాట. అండ్ ఇంకొకటి కంటెంట్‌లో గూడా వీ కెన్ గివ్ సమ్ సజెషన్స్. ఎప్పుడు గూడా యూట్యూబ్‌లో యావరేజ్‌గా ఒక పర్సన్ మాక్సిమం 3-5 సెకండ్స్ తర్వాత ఆ వీడియో బాగుందా? లేదా? అనేది ఒక కంక్లూజన్‌కొచ్చేస్తారు. దాని తర్వాత ఆ వీడియోని క్లోజ్ చేసి వేరే వీడియో ఓపెన్ చేసేస్తారు. సో, కాబట్టి ఫస్ట్ 5 సెకండ్స్ ఆఫ్ ద వీడియో ఈస్ వెరీ ఇంపార్టెంట్. 5-10 సెకండ్స్ ఏసుకోండి. ఓకే. సో, అందుకే చాలామంది ఏం చేస్తారంటే ఫస్ట్ 5-10 సెకండ్స్ ఏం చేస్తారంటే క్యూరియాసిటీ క్రియేట్ చేస్తారు. సో, ఈ వీడియోలో ఇలా మీకు మీరెప్పుడు చూడనటువంటి ఈ నిజాలు నేను బయట పెట్టబోతున్నాను అని చెప్పేసి ఇట్లా ముందు స్టార్ట్ చేసి సో, మిస్ అవ్వకుండా ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. ఇవన్నీ ఎందుకు చెప్తారో తెలుసా? వీడియోలో మనకు లెంత్ ఎక్కువ చూడాలి వాళ్ళు అని చెప్పి. వీడియోలో వాళ్ళు వాచ్ అవర్స్ ఎక్కువ చూస్తే అండ్ నెక్స్ట్ వీడియోలో ఏదో మనకు ఉంది అనేది క్యూరియాసిటీ క్రియేట్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా వీడియో ఎక్కువ సేపు చూడాలనిపిస్తది వాళ్ళకి. సో, ఇలాంటివన్నీ గూడా టెక్నిక్స్ ఎందుకు యూజ్ చేస్తారంటే బికాస్ టు ఇంక్రీజ్ ద వాచ్ అవర్స్ ఫర్ ద వీడియో అండ్ మిగతా వీడియోలో ఏదో ఉంది అనే క్యూరియాసిటీ క్రియేట్ చేయడం కోసం స్టార్టింగ్ ఫస్ట్ 5-10 సెకండ్స్ ఆఫ్ ద వీడియోలో ఆ ఇన్ఫర్మేషన్ చెప్తారన్నమాట.
ఓకే. ఒకప్పుడు మామూలుగా స్టార్టింగ్‌లో మీరు గమనించినట్లయితే వీడియో ఎండింగ్‌లో చెప్పేవాళ్ళు సబ్‌స్క్రైబ్ నోట్. ఇప్పుడు వీడియో స్టార్టింగ్‌లో సబ్‌స్క్రైబ్ నోట్ చెప్తున్నారు. సో, ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు కావాలనుకుంటే ఈ ఛానెల్ సబ్‌స్క్రైబ్ చేసుకోండి. సో, వీడియోలోకి ఎళ్ళబోయే ముందు అని చెప్పి ఇలాంటివి చెప్పి తర్వాత మనం వీడియోలోకెళ్దాం అని చెప్పి అంటారు. ఇలాంటి టెక్నిక్స్ అన్నీ కూడా ఎందుకు యూజ్ చేస్తున్నారంటే టు ఇంక్రీజ్ ద వాచ్ అవర్స్. ఓకే. సో, ఎస్‌ఈఓలో మెయిన్ ఇంపార్టెంట్ టాస్క్ మీకేం లేదమ్మా. దీన్ని బట్టి చూసుకుంటాం. విడైక్యూలో మనకు కీవర్డ్స్‌లో హై కాంపిటీషన్ కీవర్డ్ ఏదుంది? లో కాంపిటీషన్ కీవర్డ్ ఏముంది? అట్ ద సేమ్ టైమ్ కాంపిటీషన్ అనాలిసిస్. ఏ వీడియో వాళ్ళు పైకొస్తున్నారు? వాళ్ళెందుకొస్తున్నారు? వాళ్ళు ఏ ట్యాగ్స్ పెట్టారు? వాళ్ళు టైటిల్ ఎలా పెట్టారు? వాళ్ళు థంబ్‌నెయిల్ ఎలా పెట్టారు? ఇవన్నీ చూసుకుంటూ వాళ్ళకన్నా బెటర్‌గా చేస్తే ఆటోమేటిక్‌గా మనకు వ్యూస్ రావడానికి అవకాశం ఉంటాయి. అండ్ ప్రాపర్ ఎస్‌ఈఓ చేయాలనుకున్న వాళ్ళేం చేస్తారంటే ఆ వీడియోని కూడా చూస్తారు. ఏదైనా ఒక వీడియో చేయాలి. ఇప్పుడు సపోజ్ ఓపెన్ ప్లాట్స్ లేదా ప్లాట్స్ ఫర్ సేల్ ఇన్ హైదరాబాద్ అనే కీవర్డ్‌తో నేను కూడా ఒక వీడియో పెట్టాననుకోండి. బిఫోర్ ఐ యామ్ గోయింగ్ టు షూట్ ద వీడియో. వీడియో షూట్ చేయబోయే ముందే ఈ అనాలిసిస్ అన్నీ చేస్తాను నేను. కాంపిటీటర్ అనాలిసిస్. ఆల్రెడీ ఫస్ట్ 2 ప్లేసెస్ ఆర్ ఫస్ట్ 3 ప్లేస్‌లో ఎవరొస్తున్నారు? వాళ్ళ వీడియో ఓపెన్ చేసి, వాళ్ళ వీడియో ఎలా చేశారు? ఎలా పెట్టారు? ఓకే. దానికన్నా బెటర్‌గా మనం ఎలా చేసుకోవచ్చు? అండ్ వాళ్ళు థంబ్‌నెయిల్ ఎలా పెట్టారు? దానికన్నా బెటర్ థంబ్‌నెయిల్ మనం ఎలా క్రియేట్ చేయొచ్చు? ఇలా మనం చెక్ చేసుకుంటూ గనక ఫస్ట్ నుంచే గనక వీడియో ప్రాపర్‌గా చేస్తే ఆటోమేటిక్‌గా విల్ గెట్ ద వ్యూస్. ఓకే. సో, దానికోసం మనం ఈ టూల్ యూజ్ చేస్తాం. ఈ టూల్ ఎందుకంటే కాంపిటేటివ్ అనాలిసిస్ కోసం అట్ ద సేమ్ టైమ్ కీవర్డ్ రిసర్చ్ కోసం. కీవర్డ్ రిసర్చ్ గూడా ఏదైతే మనకు కొత్త ఛానెల్ గనకైతే హై సెర్చ్ వాల్యూమ్ విత్ లో కాంపిటీషన్ రేట్ చూసుకోవాలండి. దానికే మనం తొందరగా పైకి తేవచ్చు. ఇందాక మీకు అందుకే ఈ అటుకుల పకోడీ ఇన్ తెలుగు అనే ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే లెట్ మీ షో యూ. మీకు ఆ ఛానెల్ గూడా ఒకసారి చూపిస్తాను. ద వే టు కుక్. మనకు షార్ట్స్‌కైతే గనక ఎస్‌ఈఓ అవసరం లేదన్నమాట. డైరెక్ట్‌గా మనం షార్ట్స్ టైప్‌లో మనకు ఇందాక నేను మూవీలో చెప్పాను గదా! మనకు షార్ట్స్ ఫ్రేమ్ లాగా దాన్ని సెట్ చేసుకొని మూవీ ఓపెన్ చేసిన తర్వాత 9:16 పెట్టుకొని మనకు ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ అని గాని అలా ఉంటుంది. అది గాని పెట్టేసుకొని మనం డైరెక్ట్‌గా షార్ట్స్ క్రియేట్ చేసి షార్ట్స్ డైరెక్ట్‌గా అప్‌లోడ్ చేసుకోవడమే. షార్ట్స్‌కి ఏందంటే ఎస్‌ఈఓ ఇలాంటివి ఏమి అవసరం లేదు. ఓకే. షార్ట్స్ కంప్లీట్‌లీ డిపెండ్ అపాన్ ద కంటెంట్ అన్నమాట. ఇప్పుడు చూడండి ఈ ఛానెల్ ఒకసారి నేను చూపిస్తాను. ఆల్మోస్ట్ దీంట్లో పెట్టిన వీడియోస్ అన్నీ గూడా 2020లో ఉంటాయి. తర్వాత జస్ట్ ఏదో 1, 2 వీడియోస్ కొన్ని మాత్రమే ఆహ్, ఛానెల్‌లో చూపిస్తూ స్టూడెంట్స్ చూపించేటప్పుడు కొన్ని వీడియోస్ పెట్టాను నేనంతే. లెట్ మీ షో యూ. ఇక్కడ చూడండి మనం పెట్టిన వీడియో ఫస్ట్ వీడియో అన్నమాట. 2020లో ఏప్రిల్. దీనికి మాత్రమే ఎస్‌ఈఓ చేసాం మనం. ఓకే. సో, దీని డీటెయిల్స్‌లోకి వెళ్తే యూ కెన్ సీ హియర్ టైటిల్, డిస్క్రిప్షన్ అండ్ దీస్ ఆర్ ద ట్యాగ్స్. దీనికి పెట్టిన ట్యాగ్స్ అన్నమాట ఇవన్నీ గూడా. ఓకే. ఇప్పుడు మీరు ఈ ట్యాగ్స్ నా ప్లేస్‌లో గనక క్లిక్ చేశారనుకోండి ఆల్మోస్ట్ 500 ఉన్నాయి గదా! అన్ని ట్యాగ్స్ యూజ్ చేసాం మనం. సో, ఇట్లా దీనికి మాత్రం ఇలా పెట్టాం. ఇంక ఏ వీడియోకి పెట్టి మనం ఎస్‌ఈఓ చేయలేదు. అండ్ ఇక్కడ మీకు విడైక్యూ ఎస్‌ఈఓ స్కోర్ గూడా చూపిస్తుంది. ట్యాగ్ కౌంట్ 5 ఔట్ ఆఫ్ 5 అంటే మనకు ట్యాగ్ కౌంట్ అంటే ఏంటంటే, ఇక్కడ మనకు ఓవరాల్‌గా ఎన్నున్నాయి 500 క్యారెక్టర్ ఉన్నాయి గాబట్టి అన్నీ యూజ్ చేస్తే ఆటోమేటిక్‌గా ట్యాగ్ కౌంట్ అనేది మనకు 5 ఔట్ ఆఫ్ 5 చూపిస్తుంది. సో, ట్రిపుల్ డి కీవర్డ్స్ అంటే మన టైటిల్‌లో, డిస్క్రిప్షన్‌లో అండ్ ట్యాగ్‌లో మూడిట్లో గూడా అట్‌లీస్ట్ ఒక కీవర్డ్ రిపీట్ అయ్యి ఉండాలి. ఇప్పుడు అటుకుల పకోడీ లేదా పోహా పకోడా
అదే మనకు డిస్క్రిప్షన్లో ఉంది, అదే మనకి ఇక్కడ ట్యాగ్లో ఉంటుంది. అటుకుల పకోడీ, పోహా పకోడా. సో అట్లా మనకు 3 రిపీట్ అయినట్టు ట్రిపుల్ టీ కీవర్డ్స్ అంటారు. ఇక్కడ 5/5 కీవర్డ్స్ ఇన్ టైటిల్. కీవర్డ్ మనం టైటిల్లో పెట్టాము. కీవర్డ్స్ ఇన్ డిస్క్రిప్షన్లో కీవర్డ్స్ పెట్టాము. ట్యాగ్ వాల్యూమ్ ఏంటంటే హై సెర్చ్ వాల్యూమ్ ఉండే ట్యాగ్స్ మనం పెట్టుకోవాలన్నమాట. ఓకే, ఇవన్నీ 5/5 వచ్చాయి. అండ్ ర్యాంకర్ కీవర్డ్స్ మనం ఒకటి ఉందన్నమాట. ఏంటది అంటే ఇందాక చూపించాను కదా, అటుకుల పకోడీ ఇన్ తెలుగు అని. ఇదే టాప్ మోస్ట్ ర్యాంక్లో ఉందన్నమాట. అందుకే దీనికి మాత్రం మనకి ఇట్లా చూపిస్తుంది. సో వీటన్నిటిని బేస్ చేసుకొని అట్ ద సేమ్ టైం చెక్ లిస్ట్లో కూడా అట్లీస్ట్ ఒక కార్డ్ ఉండాలి, ఒక ఎండ్ స్క్రీన్ ఉండాలి. మీకు చెప్పాను కదా, అట్లీస్ట్ ఒక ఎండ్ స్క్రీన్ ఒక కార్డ్ ఉండేలా పెట్టుకోండి అని చెప్పి, అది కూడా ఎస్యూగా బెనిఫిట్ అనమాట. నెక్స్ట్ ప్లేలిస్ట్లో యాడ్ చేస్తుండాలి, పబ్లిక్ అయి ఉండాలి వీడియో. ఇది ఇప్పుడు ఫేస్బుక్లో మనం షేర్ చేసలేదు. మనం వీడియో ఏదైతే పెట్టామో అది ఫేస్బుక్లో షేర్ చేసి అట్లీస్ట్ ఒక లైక్ వస్తే అది కూడా మనకి ఎస్యూ బెనిఫిట్. రిప్లై టు ద రీసెంట్ కమెంట్స్, మనకు వచ్చిన కమెంట్స్ని మనం రెగ్యులర్గా రిప్లై చేస్తున్నా సరే మనకి ఎస్యూ బెనిఫిట్ అవుతుంది అనమాట. ఓకే, అండ్ మానిటైజేషన్ ఎనేబుల్ అయితే అది కూడా మనకి ఎస్యూ బెనిఫిటే. మన వీడియోకి ఇంకా ఎక్కువ రికమెండేషన్లో తీసుకెళ్తూ ఉంటుంది మానిటైజ్ అయినట్టు. అర్థం కదమ్మా. సో ఇలా మనం విడేక్యూ అనే టూల్ యూస్ చేసి కాంపిటేటివ్ అనాలిసిస్ చూసుకుంటూ కీవర్డ్ రీసెర్చ్ చేసుకుంటూ ఏ కీవర్డ్స్ పెట్టాలి అంటే, కీవర్డ్స్ ఇస్ నథింగ్ బట్ ద ట్యాగ్స్ అక్కడ. ఓకే, టైటిల్లో అయినా డిస్క్రిప్షన్లో అయినా ట్యాగ్స్లో అయినా ఏమేమి పెట్టాలి, అలాంటి కీవర్డ్స్ పెట్టాలి, ఇవన్నీ కూడా పెట్టుకుంటాం. అండ్ మనం పెట్టే వీడియోస్ వీటిని బేస్ చేసుకొని విడేక్యూ ఎస్ఈఓ స్కోర్ అనేది కనిపిస్తూ ఉంటుంది మనకి ఇక్కడ. ఇప్పుడు నేను చూపించాను కదా, ఇదే విధంగా మనం పెట్టిన ప్రతి వీడియోకి ఎస్ఈఓ స్కోర్ చూపిస్తుంది. ఇవన్నీ కూడా ఫుల్ఫిల్ అయ్యేలా కరెక్ట్గా పెట్టుకుంటే మన బెనిఫిట్ అనమాట. ఓకే, అండ్ రిపోర్ట్లో మీకు ఆల్రెడీ చెప్పినట్టు ఆల్వేస్ ప్రతిసారి కూడా రిపోర్ట్లో మీకు ఓన్లీ 2 థింగ్స్. ఎస్ఈఓ అంటే మనకు రీచ్ వెళ్తుందా లేదా, ఎక్కువ మంది కనిపిస్తుందా లేదా అనేది చూడాలంటే ఇంప్రెషన్స్ అన్నమాట. ఇంప్రెషన్స్ బాగున్నాయి అంటే మనకి ఎక్కువగా మన వీడియో అనేది రీచ్ అవుతుందని అర్థం. ఓకే, సో విచ్ మీన్స్ ఎస్ఈఓ ఇస్ గుడ్. మనకు రీచ్ ఎక్కువ అవుతుంది కానీ ఎక్కువ మంది వీడియో చూడట్లేదు అంటే ప్రాబ్లమ్ ఈజ్ విత్ ద థంబ్నెయిల్. ఓకే, డిస్కవరబిలిటీ, డిజైరబిలిటీ అని చెప్పి అంటారు. ఇప్పుడు ఇంప్రెషన్స్ సరిగ్గా లేవు అంటే డిస్కవరబిలిటీలో ప్రాబ్లం. సో ఇన్ కేస్ డిస్కవరబిలిటీలో ప్రాబ్లం ఉంది, ఇంప్రెషన్స్ సరిగ్గా రావట్లేదంటే మనం టైటిల్లో, డిస్క్రిప్షన్, ట్యాగ్స్లో మనం మార్చుకుంటూ ట్రై చేయాలి విత్ డిఫరెంట్ కీవర్డ్స్. మనకి ఇంప్రెషన్స్ బాగా వస్తున్నాయి బట్ వ్యూస్ రావట్లేదు అంటే సిటిఆర్ పర్సంటేజ్ తక్కువ ఉంటుంది అనమాట. సిటిఆర్ పర్సంటేజ్ తక్కువ ఉంది అంటే మనకు థంబ్నెయిల్ కానీ టైటిల్ కానీ మార్చుకోవాలి. గాట్ ఇట్. ఒకవేళ సిటిఆర్ పర్సంటేజ్ చాలా ఎక్కువ ఉందమ్మా, ఇప్పుడు సపోజ్ సిటిఆర్ పర్సంటేజ్ వచ్చేసి 20-25 అబోవ్ ఉంది అనుకున్నాం, చాలా హైలో ఉంది, బట్ అయినా సరే వీడియోస్ రావట్లంటే దెర్ ఇస్ ద ప్రాబ్లమ్ విత్ ఎస్ఈఓ అప్పుడు. అండ్ కంటెంట్, ఎస్ఈఓ పరంగా కంటెంట్ పరంగా 2 విధాలుగా ప్రాబ్లం ఉండొచ్చు మేబీ. అర్థమైందా? ఎనీ డౌట్స్? హలో, డౌట్స్ ఉన్నాయండి. ఇది సబ్స్క్రైబర్స్ పెరగాలంటే షార్ట్స్ బెస్టా, లాంగ్ వీడియోస్ బెస్టా? హలో. అర్థమైందమ్మా. సబ్స్క్రైబర్స్ మనం పెంచుకోవాలంటే ఆల్వేస్ ట్రై టు పుట్ యాజ్ మచ్ షార్ట్స్ యాజ్ పాసిబుల్. మెయిన్ వీడియోతో అంత ఎక్కువగా మనకు రావు కానీ షార్ట్స్ ద్వారా ఎక్కువ వస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఈ వీడియోలో మనకు ఎన్ని వ్యూస్ వచ్చాయి? 1,46,000 వ్యూస్ వచ్చాయి, అవునా? సో 1,46,000 వ్యూస్ వస్తే దీంట్లో వచ్చిన సబ్స్క్రైబర్స్ 282. అదే ఇప్పుడు షార్ట్స్లోకి వెళ్ళి చూపిస్తాను మీకు. ఇక్కడ చూడండి, మనకు 42,000, 36,000, 31,000, 26,000 ఇవన్నీ కూడా షార్ట్స్లో వచ్చినట్టు. ఈవెన్ అసలు 50,000 కూడా ఏది దాటకపోయినా సరే మీకు ఆల్మోస్ట్ షార్ట్స్లో చూసినట్లయితే ఇక్కడ మనకు సబ్స్క్రైబర్స్ ఎక్కువ మంది వస్తుంటారు. మనకు 36,000కి 80 మెంబర్స్ వచ్చారు ఇక్కడ. మీకు సబ్స్క్రైబర్స్ ఎక్కువగా కావాలి అనుకుంటే మాత్రం ట్రై టు గో విత్ షార్ట్స్. లేదు నాకు వాచ్ అవర్స్ కావాలి అనుకుంటే వీడియోస్, మెయిన్ వీడియోస్. ఇక్కడ మీకు ఎర్న్లోకి వెళ్తే యూట్యూబ్లో మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎర్నింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే వాచ్ పేజ్ యాడ్స్, షార్ట్ ఫీడ్ యాడ్స్. ఇక్కడ చూపిస్తే అర్థమవుతుంది. 1 సెకండ్, లెట్ మీ షో యూ హియర్.
సో యూట్యూబ్లో మనకు మెంబర్షిప్, సూపర్స్, షాపింగ్ ఈ 3 ఆప్షన్స్ హైలైట్ అంటే యాక్టివేట్ అవ్వాలి అంటే మనకు 500 సబ్స్క్రైబర్స్ ఉండాలి. మినిమం 3 వీడియోస్ అప్లోడ్ అయి ఉండాలి లాస్ట్ 90 డేస్‌లో. అట్ ద సేమ్ టైమ్ ఎనీ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ 3000 వాచ్ అవర్స్ కానీ, అంటే లాంగ్ వీడియోస్ 3000 వాచ్ అవర్స్ కానీ, లేదా షార్ట్స్ 3 మిలియన్ వ్యూస్ అన్నా వచ్చి ఉండాలి. ఇదైతే కనుక లాస్ట్ 365 డేస్‌లో వచ్చి ఉండాలి. షార్ట్స్ అయితే కనుక లాస్ట్ 90 డేస్‌లో వచ్చి ఉండాలి. అప్పుడు మనకి ఇది మానిటైజ్ అవుతుంది. బట్ ఈ మూడిటి వల్ల ఎక్కువ బెనిఫిట్ ఉండదమ్మా. ఈ మెంబర్షిప్ గానీ, సూపర్స్ గానీ ఇవంతా గూడా ఎక్కువగా సూపర్స్ అనేటివి ఏందంటే ఆహ్, లైవ్‌కెళ్తారు గదా! యూట్యూబ్ లైవ్ ఎళ్తారు గదా! వాళ్ళకి బెనిఫిట్ అనమాట. యూట్యూబ్ లైవ్‌కెళ్ళినప్పుడు ఏందంటే వాళ్ళు సూపర్ చాట్, సూపర్ స్టిక్కర్స్‌లో ఆ స్టిక్కర్స్ అయి పంపిస్తుంటారు గదా! పంపించినప్పుడు దే విల్ గెట్ ద ఇన్‌కమ్ అనమాట ఛానెల్ వాళ్ళు. అందుకే లైవ్ వెళ్ళే వాళ్ళకి బెనిఫిట్. షాపింగ్ అనేది ఏందంటే ఈ కామర్స్ బిజినెస్ రన్ చేసే వాళ్ళకి ఎక్కువ బెనిఫిట్. మన ఈ కామర్స్ స్టోర్‌ని డైరెక్ట్‌గా కనెక్ట్ చేసుకొని వి కెన్ గెట్ ద సేల్స్. సో, బట్ మెయిన్ ఏందంటే వాచ్ పేజ్ యాడ్స్, షార్ట్ ఫీడ్ యాడ్స్. అంటే మెయిన్ వీడియోస్‌లో వచ్చే యాడ్స్ ద్వారా గాని, షార్ట్స్ మధ్యలో వచ్చే యాడ్స్ ద్వారా గాని, దాని నుంచి ఇన్‌కమ్ రావాలంటే వి హావ్ టు గో విత్ 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి. అండ్ ఎనీ వన్ ఆఫ్ థీస్ ఫాలోయింగ్ 365 డేస్ లోపల అట్‌లీస్ట్ 4000 వాచ్ అవర్స్ అన్నా ఉండాలి. లేదా షార్ట్స్ అయితే గనక 10 మిలియన్ వ్యూస్ అన్నా ఉండాలి. ఈ రెండిట్లో ఏదైనా సరే మనకు మానిటైజ్ అవుతుంది. సో, మానిటైజ్ అయిన తర్వాత స్క్రీన్ ఇలా కనిపిస్తుంది మనకు. ఓకే. సేమ్ అదే ట్యాబ్‌లో. అండ్ ప్రతీది గూడా యూ కెన్ సీ హియర్ అనలిటిక్స్‌లోకెళ్ళి ఏ వీడియోకి ఎంత అమౌంట్ వచ్చింది ఏంటనేది మనం ఈచ్ అండ్ ఎవ్రీ వీడియో బై వీడియో చూసుకోవచ్చు. ఇప్పుడు ఈ వీడియో ఉంది. ఇప్పుడు దాకా ఈ వీడియోకి ఇది యాక్చువల్‌గా ఇది మానిటైజ్ అవ్వడం కోసం అయింది గదా! ఐ విల్ షో యూ వన్ మోర్ థింగ్. మానిటైజ్ అయిపోయిన తర్వాత కొన్ని వీడియోస్ ఏవైతే ఉన్నాయో వాటిలో మనకి చూసుకోవచ్చు. గో టు కంటెంట్. ప్రతి వీడియోకి ఇట్లా అనాలిసిస్ ఓపెన్ చేస్తే అనలిటిక్స్‌లో ఉంటాయన్నమాట మనకి. ఏ వీడియోకి ఎంత అమౌంట్ వచ్చింది? ఓవరాల్‌గా లాస్ట్ 30 డేస్‌లో మనకి ఇన్‌కమ్ ఎంత వచ్చింది? ఇవన్నీ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. ఎన్ని వ్యూస్ వచ్చాయి? ఎంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారు లాస్ట్ 30 డేస్‌లో? ఇలా మొత్తం రిపోర్ట్స్ అంతా కూడా ఇక్కడ డైరెక్ట్‌గా అనాలిసిస్ క్లిక్ చేస్తే ఛానెల్ అనాలిసిస్ వస్తుంది. కంటెంట్‌లోకెళ్ళి ఈచ్ అండ్ ఎవ్రీ వీడియో అనాలిసిస్ కూడా చూసుకోవచ్చు మనం. ఇప్పుడు ఈ వీడియోకి వచ్చేసి $45 వచ్చింది ఇప్పుడు దాకా. దీనికి తక్కువ వచ్చిందమ్మా. ఎందుకంటే ఇది వీడియో లెంత్ తక్కువ కాబట్టి. అట్‌లీస్ట్ 2 మినిట్స్ కూడా లేదు దీనికి. దీంట్లో మిడ్ రోల్ యాడ్స్ రావన్నమాట. ఓన్లీ వీడియో స్టార్టింగ్‌లోనే వస్తాయి. సో, 4,79,000 వచ్చిన వీడియోకి జస్ట్ $45,000 వస్తే సారీ $45 వస్తే 3,70,000 అంటే దానికన్నా దాదాపు 1,00,000 వ్యూస్ తక్కువ ఉన్నాయి దీనికి. దీనికి $250 దాకా వచ్చాయి ఈ వీడియోకి. ఈ వీడియోకి మనకు 3,79,000 వ్యూస్ వచ్చినాయి. అండ్ వాచ్ అవర్స్ 41,000 వాచ్ అవర్స్ ఉన్నాయి. ఈ వీడియో నుంచి 1,900 సబ్స్క్రైబర్స్ వచ్చారు. అండ్ రెవెన్యూ వచ్చేసి మనకు $250 దాకా వచ్చిందన్నమాట. కాబట్టి సో, ఎప్పుడు కూడా మనకు షార్ట్స్ పెట్టుకోవడం వల్ల ఏందంటే సబ్స్క్రైబర్స్ ఎక్కువగా పెరుగుతారన్నమాట. తొందరగా సబ్స్క్రైబర్స్ పెరుగుతారన్నమాట. కాబట్టి సబ్స్క్రైబర్స్ కావాలి అంటే ట్రై టు కాన్సంట్రేట్ ఆన్ షార్ట్స్. ఒక్క షార్ట్ క్లిక్ అయితే చాలు. కొన్ని మిలియన్స్ ఆఫ్ వ్యూస్‌కెళ్తాయి. ఇప్పుడు చూడండి 22,000 వ్యూస్ వచ్చిన దానికే 51 సబ్స్క్రైబర్స్ వచ్చారు దీనికి. గాట్ ఇట్? ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఓకే అండి. యూట్యూబ్ ఛానెల్ క్రియేట్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే క్రియేట్ చేసుకోండి. ఓకే. అండ్ ట్రై టు స్టార్ట్ యువర్ ఓన్ యూట్యూబ్ ఛానెల్. ఒకవేళ మనకు వీడియోస్ చేసే అంత ప్రస్తుతానికి నా దగ్గర ఎక్విప్‌మెంట్ గాని, లేదా ఫోన్ గాని ఏం లేదు సార్. వీడియో చేసే అంత ఇది లేదనుకుంటే, మీరు రీయూజబుల్ వీడియోస్ ఏవైతే నేను చూపించానో, అలాంటి రీయూజబుల్ వీడియోస్‌తో కూడా వీడియోస్ క్రియేట్ చేసుకొని, మూవీలో ఎడిట్ చేసి, దెన్ వి కెన్ డైరెక్ట్‌లీ అప్‌లోడ్. మన ఛానెల్ అంటే యూట్యూబ్ ఛానెల్‌లో ఇన్‌కమ్ జనరేట్ చేసుకోవాలనుకున్న వాళ్ళు, వి కెన్ స్టార్ట్ లైక్ దట్ ఆల్సో. అలా ఎంతోమంది చేస్తున్నారు. రీయూజబుల్ వీడియోస్తోనే దే ఆర్ ఎర్నింగ్ హ్యూజ్ ఇన్‌కమ్. ఓకే. మనకు ఆల్రెడీ ఒక బిజినెస్ ఉంది. ఆ బిజినెస్‌ని ప్రమోట్ చేసుకోవాలనుకుంటే, దానికి తగ్గట్టుగానే వీడియోస్ తీసి పెట్టుకుంటాం. ఆ వీడియోస్ సంబంధించిన వాటివి. బట్ ఆల్వేస్ ఎప్పుడు కూడా ఇనీషియల్‌గా కొత్త ఛానెల్ అయితే గనక ఎక్కువగా షార్ట్స్ మీద కాన్సంట్రేషన్ చేయండి. అట్ ద సేమ్ టైమ్ షార్ట్స్ మీద కాన్సంట్రేషన్ చేయండి అంటే ఇది చేయొద్దని కాదమ్మా. ఇప్పుడు దీంట్లో మనకేంటంటే ఒక మెయిన్ వీడియో అప్‌లోడ్ చేసామనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు దీంట్లో చూడండి. ఇక్కడ మెయిన్ వీడియో ఒకటి అప్‌లోడ్ చేసాం. ఓకే. నైమిషారణ్యం హిస్టరీ అని చెప్పేసి సత్యనారాయణ సంవ్రతం దీనికి సంబంధించిన పెట్టి షార్ట్స్ పెట్టినప్పుడు ఏందంటే దానికి సంబంధించిన షార్ట్స్ పెట్టినప్పుడు ఆ షార్ట్స్‌లో మనం ఎప్పుడూ కూడా
మెయిన్ వీడియో లింక్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు షార్ట్ అప్లోడ్ చేశాను నేను, దీని మెయిన్ వీడియో లింక్ మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ రిలేటెడ్ వీడియో ఉంది కదా, రిలేటెడ్ వీడియోలో ఆ మెయిన్ వీడియో లింక్ అనేది మనం ఇక్కడ పెట్టేసుకుంటాం. కాబట్టి షార్ట్స్ చూసే వాళ్ళకి ఎప్పుడు కూడా షార్ట్స్ చూసేటప్పుడు కింద ఈ వీడియో లింక్ చూపిస్తుంది. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే దే డైరెక్ట్లీ గో టు మెయిన్ వీడియో. కాబట్టి ఒక మెయిన్ వీడియో పెడితే దానికి సంబంధించిన షార్ట్స్ క్రియేట్ చేసుకొని మన మెయిన్ వీడియోని కూడా షార్ట్స్ ద్వారా ప్రమోట్ చేసుకోవచ్చు. ఓకే ఓకే అండి, యూట్యూబ్ అయితే బాగా ప్రాక్టీస్ చేసుకోండి. సో టుమారో విల్ స్టార్ట్ విత్ ఏ న్యూ మోడల్. ఓకే, విల్ సీ యూ టుమారో. ఓకే సార్. బాయ్. ఓకే సార్. సార్ రికార్డ్